Hello dear students, welcome to Chem Class Academy. Today I am going to discuss about difference between organic and inorganic compounds. In this video about difference between organic and inorganic compounds. ఈ క్లాసులో మనం ఆర్గానిక్ మరియు ఇనార్గానిక్ కాంపౌండ్స్ యొక్క భేదాలని తెలుసుకుందాం. ముందుగా మనము ప్రతిరోజు చాలా రకాలైనటువంటి నంబర్ ఆఫ్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ ఆర్ యూజింగ్ ఎవ్రీడే ఇన్ అవర్ లైఫ్. మనం ప్రతిరోజు ఆర్గానిక్ మరియు ఇనార్గానిక్ కాంపౌండ్స్ మన జీవితంలో ప్రతిరోజు ఉపయోగిస్తూ ఉంటాం. ఎగ్జాంపుల్ టేబుల్ షుగర్ అండ్ టేబుల్ సాల్ట్. It is NaCl and table salt and table sugar. We are using every day in our life different organic and inorganic compounds. మనం వీటి మధ్య ఉన్నటువంటి భేదాలను చూద్దాం. కర్బన మరియు అకర్బన సమ్మేళనాల యొక్క భేదాలు. డిఫరెన్స్ బిట్వీన్ ఆర్గానిక్ అండ్ ఇనార్గానిక్ కంపౌండ్స్. ఆర్గానిక్ కంపౌండ్స్. Organic compounds and inorganic compounds. Inorganic compounds. కర్బన మరియు అకర్బన సమ్మేళనాల యొక్క భేదాలను చూసినట్లయితే ముందుగా ఈ ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి do not dissolve in water. The organic compounds do not dissolve in water. Do not dissolve in water. We water lo dissolve kavu. Except alcohol, amines, carboxylic acids, carboxylic acid chloride, esters and simple sugars. Simple sugars, that is monosaccharide and disaccharide. Monosaccharides and disaccharides. Inorganic compounds are dissolved in water. Inorganic compounds are dissolved in water. అంటే ఆర్గానిక్ కాంపౌండ్స్ do not dissolve in water, not soluble in water, except alcohol, amines, carboxylic acid chlorides, esters and simple sugars. And inorganic compounds dissolve in water. Example salt. అంటే కర్బన సమ్మేళనాలు వాటర్లో సాల్యుబుల్ కావు అండ్ అకర్బన సమ్మేళనాలు వాటర్లో సాల్యుబుల్ అవుతాయి. అంటే వాటర్లో కర్బన సమ్మేళనాలు వాటర్లో కరగవు, అకర్బన సమ్మేళనాలు వాటర్లో కరుగుతాయని ద ఫస్ట్ పాయింట్.
అండ్ సెకండ్ పాయింట్ చూస్తే ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఇన్ఫ్లేమబుల్. క్యాచ్ ఫైర్ అంటే ఫైర్ని క్యాచ్ చేస్తాయి. ఎగ్జాంపుల్ హుడ్. అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ నాన్ ఫ్లేమబుల్. అండ్ థర్డ్ పాయింట్ చూస్తే ఎగ్జిస్టింగ్ ఆర్గానిక్ కాంపౌండ్ ఎగ్జిస్ట్ సాలిడ్, లిక్విడ్ అండ్ గ్యాస్. ఎగ్జిస్ట్ liquid, solids and gas. Inorganic compound generally solids. And fourth point, fat, sugar, DNA. In this, carbon dioxide, diamond and graphite. And fifth point, it is low boiling point and melting point. Is high melting point and boiling point. It is different. వాటి మధ్య ఉన్నటువంటి భేదాలు ఆర్గానిక్ కాంపౌండ్స్ మరి ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ మధ్య ఉన్నటువంటి భేదాలు. ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి వాటర్లో కరగవు. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అనేవి వాటర్లో కరుగుతాయి. అంటే ఎక్సెప్ట్ ఆల్కహాల్ మరి అమైన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్, క్లోరైడ్స్, ఎస్టర్స్ అండ్ సింపుల్ షుగర్ మాత్రమే వాటర్లో డిజాల్వ్ అవుతాయి. ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నీ కూడా డిజాల్వ్ ఇన్ వాటర్లో కరుగుతాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్ని ఫ్లేమబుల్ అంటే అవి ఫైర్ని క్యాచ్ చేస్తాయి. అవి మనము ఎగ్జాంపుల్ హుడ్ తీసుకుంటే ఇట్ ఈస్ క్యాచ్ ద ఫైర్. ఇది ఫైర్ అవుతుంది, ఇన్ఫ్లేమబుల్. ఇట్ ఈస్ ఇన్ఫ్లేమబుల్, క్యాచ్ ద ఫైర్. అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ నాన్ ఫ్లేమబుల్. ఎగ్జిస్టింగ్ లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాస్. ఆర్గానిక్ కాంపౌండ్స్ ఎగ్జిస్ట్ లిక్విడ్స్, సాలిడ్స్ అండ్ గ్యాస్. అండ్ ఇన్ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ జనరల్లీ సాలిడ్స్. ఇట్ ఈస్ ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ ఫ్యాట్, sugar and DNA. It is carbon dioxide. Inorganic compounds carbon dioxide, diamond and graphite. Organic compounds are low boiling point and melting point. Inorganic compounds high boiling point and melting point. See some questions here. Which type of elements are present in inorganic compounds? ఇక్కడ ఒక క్వశ్చన్ని మనం అబ్జర్వ్ చేస్తే ఏ రకమైనటువంటి ఎలిమెంట్స్ ఈ ఇనార్గానిక్ కాంపౌండ్స్లో ఉంటాయి అని అడగడం జరిగింది. అయితే మనకు జనరల్గా చూడగానే మన లాస్ట్ క్లాస్లో మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అండ్ మోడర్న్ డెఫినేషన్ ఆఫ్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ వాటి రెండింటిని కూడా మనం తెలుసుకున్నాం. అయితే దాని ప్రకారంగా మనం చూస్తే ఇనార్గానిక్ కాంపౌండ్స్ అనేవి ఎక్సెప్ట్ కార్బన్ అంటే except carbon అంటే carbon containing inorganic groups. Some groups is there. Means carbon means carbonate and bicarbonate and carbon dioxide and carbon monoxide and cyanides. Except remaining all means without carbon atom. Except this carbonate, bicarbonate, ఆక్సైడ్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్ అండ్ సైనైడ్స్ తప్ప మిగతా ఇనార్గానిక్ కాంపౌండ్లో కార్బన్ అనేది ఉండదు అని మనకు డెఫినేషన్ అంటే మోడర్న్ డెఫినేషన్ చెప్పడం జరిగింది. అయితే దాని ప్రకారంగా ఇక్కడ మనం జనరల్గా
ఈ క్వశ్చన్ చూడగానే జనరల్గా మనకు ఇలా ఈ ఆప్షన్లో ఆప్షన్ ఏలో కార్బన్ హైడ్రోజన్ ఉంది, ఇక్కడ కూడా కార్బన్ హైడ్రోజన్ ఉంది, కార్బన్ ఉంది. అంటే ఆప్షన్ కార్బన్ ఉంది కాబట్టి జనరల్గా ఈ కార్బన్ లేనటువంటివే ఇనార్గానిక్ కాంపౌండ్స్ కాబట్టి జనరల్గా వాళ్ళు ఆప్షన్ డి అని చూజ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ ఎక్సెప్ట్ దిస్ కాంపౌండ్ అంటే ఎలిమెంట్ అడిగింది ఇక్కడ కాబట్టి కార్బన్ ఇనార్గానిక్ కాంపౌండ్లో కూడా కార్బన్ ఉంటుంది. ఎక్కడ ఏ ఏ గ్రూప్లలో ఉంటుంది అంటే కార్బోనేట్, బైకార్బోనేట్, కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, సైనైడ్స్ గ్రూపుల్లో కూడా కార్బన్ ఉంటుంది కాబట్టి ఇనార్గానిక్ కాంపౌండ్లో కూడా కార్బన్ యాటమ్ అనేది ఉంటుంది. అంటే కార్బన్ అనే ఎలిమెంట్ ఇనార్గానిక్ కాంపౌండ్లో కూడా ఉంటుంది కాబట్టి మన ఇక్కడ అడిగిన క్వశ్చన్ దాని ప్రకారం చూస్తే విచ్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఇనార్గానిక్ కాంపౌండ్స్ అని అన్నాడు. కాబట్టి ఆల్ ఆఫ్ ద అబోవ్ కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది, క్లోరిన్ ఉంటుంది, ఆక్సిజన్ ఉంటుంది, సల్ఫర్ ఉంటుంది, ఎనీవే. అండ్ ఇన్ విచ్ టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఆర్గానిక్ కాంపౌండ్స్ అన్నాడు. అంటే ఇక్కడ ఆర్గానిక్ కాంపౌండ్స్ అంటే జనరల్గా మనకు కార్బన్ హైడ్రోజన్ కాబట్టి 100% ఏ ఇక్కడ ఉంది, ఆప్షన్ బిలో ఉంది, ఆప్షన్ సిలో ఉంది, ఆప్షన్ డిలో లేదు. కాబట్టి జనరల్గా మనం కార్బన్ హైడ్రోజన్ కాబట్టి ఏ బి సిలో ఉంది కాబట్టి ఆప్షన్ ఈ అని అనుకోవడం జరుగుతుంది. ఇది చూజ్ చేస్తాం. అయితే ఎలిమెంట్స్ అడిగింది కాబట్టి ఆర్గానిక్ డెఫినేషన్ కాక చూసినట్లయితే మోడర్న్ డెఫినేషన్ చూసినట్లయితే డెఫినేషన్ ఏంటి? మోడర్న్ డెఫినేషన్ ద ఆర్గానిక్ కాంపౌండ్స్ ఆర్ దోస్ కాంపౌండ్స్ విచ్ కంటైన్ కార్బన్ హైడ్రోజన్ అండ్ దేర్ డెరివేటివ్స్ ఈజ్ కాల్డ్ ఆర్గానిక్ కాంపౌండ్ అని అనడం జరిగింది. అంటే ఆర్గానిక్ కాంపౌండ్లో కార్బన్ హైడ్రోజన్ ఉంటుంది, రిమైనింగ్ ఎలిమెంట్స్ డెరివేటివ్స్ అంటే ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ కాకుండా పి రిమైనింగ్ ఎలిమెంట్స్ అంటే హాలోజన్ గ్రూప్, నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్, సల్ఫర్ ఈ ఎలిమెంట్స్ కూడా మనకు ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఉంటాయి. ఎలిమెంట్స్ అంటే ఆప్షన్ ఏమని అడిగిండు? ఆప్షన్లో కార్బన్ హైడ్రోజన్, క్లోరిన్, కార్బన్ హైడ్రోజన్, క్లోరిన్, నైట్రోజన్, కార్బన్ హైడ్రోజన్, హైడ్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్. అంటే వీటిలో సల్ఫర్, హైడ్రోజన్, ఆక్సిజన్ అంటే కార్బన్ హైడ్రోజన్ ఆల్మోస్ట్ సమ్ పీపుల్స్ ఆర్ థింకింగ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఇది ఆర్గానిక్ కాంపౌండ్ ఉంటుంది, ఇవి ఉండవు, ఇవి ఇనార్గానిక్ కాంపౌండ్ ఉంటాయని అనుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇది మనకు కార్బన్ హైడ్రోజన్ ఏదైతే ఉన్నదో అదే ఆప్షన్ అని అనుకొని మనం ఈయన చూజ్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ కార్బన్ హైడ్రోజన్ అండ్ హాలోజన్ గ్రూప్స్ అంటే క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్, ఫ్లోరిన్ అనే ఎలిమెంట్స్ ఉంటాయి. నైట్రోజన్, ఆక్సిజన్, ఫాస్ఫరస్ అని కూడా ఎలిమెంట్స్ ఉంటాయి. కాబట్టి ఇవి కూడా అంటే ఆల్మోస్ట్ ఆల్ ఆఫ్ ద అబోవ్. ద ఆప్షన్ ఈస్ ఆల్ ఆఫ్ ద అబోవ్ ఇన్ దిస్ క్వశ్చన్. ఇక్కడ మెయిన్ డిఫరెంట్ ఏంటి అంటే కార్బన్కు ఆర్గానిక్ కాంపౌండ్స్కి ఇనార్గానిక్ కాంపౌండ్స్ మెయిన్ డిఫరెంట్ ఏముందంటే ఆర్గానిక్ కాంపౌండ్స్లో హైడ్రోజన్ యాటమ్ అనేది డైరెక్ట్గా బంధాన్ని ఏర్పరుస్తుంది. హైడ్రోజన్ యాటమ్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ యాటమ్. ఇన్ దిస్ hydrogen atom not direct connect with carbon atom. It is different. దీని మధ్య ఉన్న భేదం ఏంటి? కర్బన రసాయన శాస్త్రంలో కార్బన్ తోటి హైడ్రోజన్ యాటమ్ అనేది డైరెక్ట్గా దాంతో బంధాన్ని ఏర్పరచుకుంటుంది. ఈ యొక్క ఇనార్గానిక్ కాంపౌండ్లో హైడ్రోజన్ యాటమ్ అనేది డైరెక్ట్గా బంధాన్ని ఏర్పాటు చేసుకోదు. అంటే హైడ్రోజన్ ఇనార్గానిక్ కాంపౌండ్ కూడా హైడ్రోజన్ ఐటమ్ ఉంటుంది. బైకార్బోనేట్ చూసుకుంటే ఇక్కడ బైకార్బోనేట్ హైడ్రోజన్ ఉంది, కార్బన్ ఉంది, ఆక్సిజన్ ఉంది. బట్ ఇన్ దిస్ కాంపౌండ్ ద హైడ్రోజన్ ఐటమ్ నాట్ డైరెక్ట్ కనెక్ట్ విత్ కార్బన్ ఐటమ్. సరే స్ట్రక్చర్గా గమనిస్తే సో హైడ్రోజన్ అనేది డైరెక్ట్ బంధాన్ని ఏర్పాటు చేసుకోలేదు ఇక్కడ. కాబట్టి ఇది ఇనార్గానిక్ కాంపౌండ్. అంటే మెయిన్ ద క్వశ్చన్లు ఏంటి? ఆల్ ఆఫ్ ద అబోవ్ అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఇనార్గానిక్ కాంపౌండ్స్లో అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి. ఆర్గానిక్ కాంపౌండ్స్లో ఇచ్చినటువంటి ఎలిమెంట్స్ కూడా ఉంటాయి.
అయితే ఆర్గానిక్ కాంపౌండ్కు ఇనార్గానిక్ డిఫరెంట్ ఏంటంటే హైడ్రోజన్ ఉన్నప్పటికీ అది హైడ్రోజన్ అనేది కార్బన్ తోటి నేరుగా బంధాన్ని ఏర్పాటు చేసుకోదు. అది ఇది హైడ్రోజన్ ఆటం అనేది డైరెక్ట్గా బంధాన్ని ఏర్పాటు చేసుకోదు. ఆర్గానిక్ కాంపౌండ్లో హైడ్రోజన్ ఆటం అనేది నేరుగా కార్బన్ తోటి బంధాన్ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇట్ ఈస్ డిఫరెంట్. ఆర్గానిక్ కాంపౌండ్ ఇనార్గానిక్ కాంపౌండ్ ఇదొక భేదమని చెప్పవచ్చు. సో ఇట్ ఈస్ అబౌట్ this topic, difference between organic and inorganic compounds. Please subscribe my channel Chem Class Academy. You will get new videos from my channel. Thank you very much.